నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై గేట్స్ ఫౌండేషన్ తో కలిసి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుందని స్పష్టం. ఇంద్రకీలాద్రితో నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు. పూర్ణాహుతి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న దుర్గగుడి ఈవో సీనా నాయక్. నగర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ఘనంగా జరిగిన పౌర్ణమి వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే తాను టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడేది ప్రజల కోసం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం టెక్నాలజీని వినియోగించడానికి ప్రత్యేక కారణం ఉందని చెప్పారు. వివిధ శాఖల్లో గేట్స్ ఫౌండేషన్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి చేపడుతున్న కార్యక్రమాల ప్రగతి, పురోగతి వంటి అంశాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రస్తుత యుగంలో టెక్నాలజీ పెద్ద ఎత్తున అందుబాటులో ఉంది. టెక్నాలజీ ద్వారా చాలా వరకు పనులు త్వరితగతిన పూర్తి చేయగలుగుతున్నామన్నారు. అయితే ఆ టెక్నాలజీ ప్రజలకు ఎంతవరకు చేరువ చేయగలిగామనేదే ప్రధానమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నాటికి దాదాపు 95 నుంచి 97% ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్లైన్ లోనే అందుబాటులోకి వచ్చేస్తాయని వివరించారు. ఈ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుందన్నారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుసరించే విధానాలకు సంబంధించిన సమాచారం ఉందని, అలాగే టెక్నాలజీ పరంగా ఆయా అంశాల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలోనూ వారికి నైపుణ్యం ఉందన్నారు. మహాపూర్ణాహుతితో విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢ మాసం ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమైన ఈ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. 3 రోజుల పాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ చేయగా చివరి రోజు గురువారం వివిధ రకాల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో మిరుమిట్లు గొలిపే అందంతో కనిపిస్తుంది. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగిన శాకంబరి ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఈ 3 రోజుల పాటు కనకదుర్గమ్మ వారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చి కరుణా కటాక్షాలు అందించారు. గురువారం చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఇతర పురోహితులు నిర్వహించారు. 3 రోజుల పాటు అమ్మవారికి యాలకులు, వివిధ రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తో కూడిన అలంకరణ చేశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో కూరగాయలు, పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లేందుకు భక్తులు పోటీ పడ్డారు.
కనకదుర్గాయ నమః. మనకు ఏకంగా పోయిన నెల 26వ తారీఖు నుంచి ఆషాఢం పవిత్ర సారె సమర్పణ కార్యక్రమాలు, తదుపరి వారాహి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 4తో కంప్లీట్ అయిపోయింది. తర్వాత కంటిన్యూషన్గా శాకాంబరి ఉత్సవాలు ఈ రోజుతో చివరి రోజు. అదేవిధంగా ఈరోజు ఘనమైన రోజు ఏంటంటే గురు పౌర్ణమి, అదేవిధంగా గురు పూజోత్సవం కూడా జరుపుకున్నాము. ఇంకా మనకు వచ్చే నెల పవిత్ర మాసం ఏదైతే మనకు వరలక్ష్మి వ్రతం ఉందో అది కూడా వస్తుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ అందరూ అర్చకులు కావచ్చు, మా స్థానికులు, మా స్థానాచార్యులు కావచ్చు, మరియు మిగతా సిబ్బంది కావచ్చు, అందరూ సహకారం, మరియు పత్రికా సహోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఈ భక్తజనం రోజు రోజుకు పెరుగుతున్న దృశ్య దాతల సహకారంతో కూడా ఈ శాకాంబరి ఉత్సవాలు అనేది దాదాపుగా 36 టన్నుల మనకు వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, అన్నీ కూడా అలంకరించి భక్తులకు మంచి దర్శనం ఇవ్వగలిగాము. రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయదలుచుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అమ్మవారు మహిమగల అమ్మవారు. అమ్మవారి మీద నమ్మకంతో చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉన్నారు. వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేమందరం ఒక తాటిగా నిలబడి వచ్చిన భక్తులకు మంచి దర్శనం ఇచ్చి, ప్రసాదం ఇచ్చి, శీఘ్రంగా వారి యొక్క గమ్యస్థానాలకు చేర్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్నాము. పత్రికా సోదరులందరికీ కూడా ఒకటే విన్నపము, ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ నేరుగా నా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా అన్నిటినీ కూడా మేము రిజాల్వ్ చేసి, ముఖ్యంగా ఇక్కడ ఇంద్రకీలాద్రి విజయవాడ అనగానే అమ్మవారు నలుమూలల 4 రాష్ట్రాలకు, భారతదేశమంతటా వ్యాపించేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి మంచి దర్శనం ఇవ్వడం, వారికి మంచిగా జరిగింది. ఇక్కడ రాగానే మాకు బాగా చూసుకున్నారని, అతిథులుగా స్వీకరించారని చెప్పేసి అనుకోవాల ఉద్దేశంతోనే మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. మీ అందరూ సహకారం కావాలి. రాబో రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఉంటాయి. అవి ముందుగా మీకు అందరికి కూడా అడ్వాన్స్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనాను ఈ శాకాంబరి ఉత్సవాలు ఘనంగా మంచి అలంకారంతో, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు. జై దుర్గాజై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అమ్మవారు పెట్టింది పేరు. అటువంటి జగన్మాత నామం ఎక్కడైతే ఉచ్చరింపబడుతుందో అక్కడ దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సత్యతలు కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద ఈ ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడ్డది. చాలామంది అనుకుంటారు ఆషాఢ మాసం శూన్యమాసము ఏమీ ఉండవు అని. కానీ జగన్మాతకి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవాలు, అమ్మవారికి యంత్ర శక్తిని పెంపొందింపచేసి మరి ఆ యంత్ర యొక్క బలాన్ని చేకూర్చి తద్వారా భక్తులకి అనుగ్రహాన్ని కలిగించేటటువంటివి వారాహి మంత్రాలన్నీ కూడాను మన దేవస్థాన వేద పండితులు మరియు అట్లాగే ఉపాసన కలిగినటువంటి అర్చక స్వాములు అందరూ కూడాను మొన్న 26 నుంచి 4వ తారీఖు వరకు చేశారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమని చెప్పని ప్రతి స్త్రీ కూడాను సౌమంగళ్య సిద్ధి కోసమని అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమైనటువంటి శక్తులు ఏవీ లేకుండా పరమ పవిత్రమైనటువంటి శాంతి స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించాలని పవిత్రమైనటువంటి సారెతో వేలాది మంది, లక్షలాది మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పిస్తున్నారు ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలోనే మనకి ఈ శాకంభరి ఉత్సవాలు కూడాను ఈ రోజుకి సమాప్తి అయినవి. ఈరోజు వ్యాస పూర్ణిమ. ఈ వ్యాస పూర్ణిమ రోజున దేశంలో ఉన్నటువంటి సిద్ధులు అందరూ కూడాను పీఠాధిపతులు, ఋషులు, మునులు పూర్వం చేసేవారు. మరి ఇప్పుడు ఆ సిద్ధులు కలిగినటువంటి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతుల వారేంటి, మరి శృంగేరి పీఠాధిపతుల వారేంటి, ఇలాగా మనకి చతురాదిన పీఠాలు ఉన్నాయి. ఆ పీఠ యొక్క అధిపతులు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి కూడాను చాతుర్మాస్య దీక్ష చేసి లోక కళ్యాణం కోసమని చెప్పని తపస్సు చేస్తూ ఉంటారు. అటువంటి మహోన్నతమైనటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలో 50 మంది భక్తులందరూ కూడా అపరశ్రీడిగా పేరుగాంచిన ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ బాబావారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం గురు పౌర్ణమి సందర్భంగా భక్తజనంతో కలకలలాడింది. వేకోజాము నుంచి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మందిర కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాబా మందిరాన్ని పూలతో చూడముచ్చటగా అలంకరించారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మందిర కమిటీ ప్రతినిధులు బోండా ఉమాను శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం బోండామ మహేశ్వరరావు మాట్లాడుతూ ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో జరిగిన గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొనే అవకాశం కలగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సకల జనులు సద్గురువుగా భావించే సాయినాథుని గురు పౌర్ణమి నాడు దర్శించుకుని కలగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహిస్తూ భక్తులకు సేవ చేస్తున్న మందిర కమిటీ ప్రతినిధులను అభినందించారు. బాబా మందిర అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమిని పురస్కరించుకొని బాబా వారికి వేకువజామునే పంచామృత అభిషేకం భక్తి శ్రద్ధలతో జరిపించామన్నారు. బాబా వారికి ప్రత్యేక అలంకరణలు గావించి పూజలు నిర్వహించి హారతులు సమర్పించామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబా వారిని దర్శించుకున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టినా తాము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అనే కార్యక్రమం చేపట్టిందని, ఇచ్చిన మాటను తప్పితే మంచి పరిపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసమని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎప్పుడైనా అమ్మఒడి గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు గ్యారంటీకి పవన్ కళ్యాణ్ షూరిటీ అన్నారని, ఇప్పుడు ఆ షూరిటీ ఏమైందని నిలదీశారు. విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు మోదగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది అబద్ధాలు చెప్పే మనస్తత్వం కాదన్నారు. కానీ చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతారని మండిపడ్డారు. బాబు షూరిటీ కోసం మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. గురించి వెళ్తే ఆ రోజు కూడా కేంద్రానికి లెటర్ రాసామని చెప్పి చేతులు దులుపుకుని తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఈరోజు మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, పోలీసులు ఎన్ని చెక్ పోస్టులు పెట్టినప్పటికీ కూడా ఈరోజు వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా, యువకులందరూ కూడా వస్తున్నారని అంటే ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏ విధంగా ఉన్నదో మనకి సంవత్సర కాలంలో స్పష్టంగా అర్థమయ్యిందని చెప్పి ఈరోజు ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైనా మాట మీద నిలబడి ప్రజలకి మేలు చేసేటటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉన్నదంటే అది ఆంధ్రప్రదేశ్లో ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట, పార్టీ అని చెప్పని చెప్తా ఉన్నాను. అందుకెందుకు ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ఈ సింగనగర్ ప్రాంతం అంతా కూడా సెప్టెంబర్ 1వ తారీఖు 2వ తారీఖుల్లో మొత్తం అంతా కూడా మునిగిపోతే న్యాయం చేయలేనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ₹1 కోటి ఇచ్చారు. ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలు అందించండి అని చెప్పాను. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా విఫలం చెందింది. మనం అంటాం కాదు, ఎమ్మెల్యేలు సర్వే చేస్తేనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీ జాతకం అంతా కూడా నా దగ్గర ఉందంటే ఎవరైనా అంటారా? తన మనుషుల్ని
తన పార్టీ ఎమ్మెల్యేలని మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయంటారా? ఓపెన్గా చెప్తా ఉన్నాడు, మీకు దండం పెడతాను, మీ పరిస్థితి బాగాలేదు అని. మంత్రుల గురించి ఈరోజు, ఎమ్మెల్యేల గురించి మొన్న క్యాబినెట్లో. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా అట్టర్ ఫెయిల్ అయిపోయింది. ప్రజల పక్షాన మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మనం కార్యక్రమాన్ని తీసుకున్నాం. రేపు ఎల్లుండో క్లస్టర్ అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడి డేట్లు 3 క్లస్టర్ మీటింగులు ఏ రోజు పెడతారో డిసైడ్ చేసుకుని తెలియచేయాలి అని చెప్పి ఈ సమావేశంలో వారందరినీ కూడా కోరుతా ఉన్నాను. తర్వాత 20 నుంచి ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరికి శుద్ధి చేసిన తాగునీటిని అందిస్తామన్నారు. ఆ క్రమంలోనే అన్ని డివిజన్లో సబ్సిడీ ధరకే మినరల్ వాటర్ అందించే ఎన్టీఆర్ సుజలా స్రవంతి ప్లాంట్లను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని వివరించారు. 58వ డివిజన్ దాబాకొట్లు సెంటర్ న్యూస్ఫీడ్ బస్టాప్ వద్ద ఆధునీకరించిన ఎన్టీఆర్ సుజలా స్రవంతి నగరపాలక సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ ప్రభుత్వ పాలనలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు తక్కువ ధరకే శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ సుజలా స్రవంతి ప్లాంట్ ను ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు మంచినీరు అందించడం జరిగిందన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పాలనలో ప్లాంట్ నిర్వహణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ప్లాంట్ ను మూసివేయాలని కూడా కౌన్సిల్లో తీర్మానం చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్లక్ష్యానికి గురైన ప్లాంట్ గురించి అధికారులతో మాట్లాడి సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సింగ్ నగర్, వడ్డెర కాలనీ, ఇంద్రనాయక్ నగర్, నందమూరి నగర్ తదితర ప్రాంతాల వారికి 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీరు 5 రూపాయలకే సబ్సిడీ ధరకు అందించడం జరుగుతుందన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇదే తరహా ప్లాంట్ ను నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరుబోతు రమణారావు, మాజీ కార్పొరేటర్లు పిరియా జగదాంబ, ఎరుబోతు శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సుజలా పేరుతో గత ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 5 రూపాయలకే పరిశుద్ధమైనటువంటి మంచినీటిని, తాగునీటిని ప్రజలకు అందించడానికి ప్రపోజల్ పెట్టాం. ఇవాళ మినరల్ వాటర్ ప్లాంట్లో 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతున్నటువంటి 20 లీటర్ల క్యాన్ని 5 రూపాయలకి అందించడం కోసం ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ అయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్లాంట్ మూతపడతమే కాకుండా ఈ ప్లాంట్ తీసేయాలని కౌన్సిల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. మళ్ళా ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు, మంత్రి గారి వరకు ప్రపోజల్ను మూవ్ చేసి మళ్ళీ దీన్ని 25 లక్షల రూపాయలతో సుమారు బడ్జెట్తో రెడీ చేసాం. రెడీ చేసి ఇవాళ ఈ ప్రాంతంలో మొత్తం ఈ ఆర్ఆర్పేటలో కానీ, ఈ కాలనీ ఇందిరానాయక్ నగర్ కాలనీ కానీ, వడ్డెర కాలనీ కానీ, సింగ్ నగర్ కానీ 20 లీటర్ల వాటర్ క్యాను 5 రూపాయలకే ఇవ్వడానికి ఇది ప్లాన్ చేసాం. ఇది వాళ్ళ ప్రారంభించుకున్నాం. గురు పౌర్ణమి మంచి రోజును ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రతి డివిజన్లో ఇలాంటి వాటర్ ప్లాంట్ని కమిషనర్ గారితో మాట్లాడతా, మంత్రి గారితో మాట్లాడతా ప్రతి డివిజన్లో పెట్టి పరిశుద్ధమైనటువంటి శుద్ధి చేసినటువంటి మంచినీటిని, ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని ప్రజలకి 5 రూపాయలకే తక్కువ ధరకే అందిస్తాం. ఖచ్చితంగా ఇది అన్ని డివిజన్లో కూడా ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంచుతామని
తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్న 20,000 కోట్ల భారాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కరెంట్ ఛార్జీలతో పాటు స్మార్ట్ మీటర్లను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ ఛార్జీలో ఇంధన సర్దుబాటు, ట్రాప్ ఛార్జీలు, సెస్లు రద్దు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని, గతంలో వాడుకున్న కరెంటుకు నేడు బిల్లులు వేసే విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తూర్పు నియోజకవర్గంలోని రాణిగారితోట కరెంట్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ మీటర్లను రద్దు చేసి కరెంట్ ఛార్జీలు రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తానని హెచ్చరించారు. షేక్ అబ్దుల్ అన్సారీ. నేను ఏపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శిని, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ని. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాము, ట్రూ ఆఫ్ ఛార్జీలను పెంచబోమని చెప్పడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో మొదటిసారి 12,000 కోట్ల రూపాయలు, రెండోసారి ఒక 6,000 కోట్ల రూపాయలు, మొత్తం 18,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజల మీద పెనుభారం మోపడం జరిగింది. నాణ్యమైన విద్యుత్ అందిస్తాము, విద్యుత్ ధరలు తగ్గిస్తాము అని చెప్పి ఆయన ఎన్నికలు చెప్తూ పవన విద్యుత్ ద్వారా, అలాగే మన సౌర విద్యుత్ ద్వారా నాణ్యమైన విద్యుత్ని ఉత్పత్తి చేసి తగ్గింపు ధరలతోటి ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని వారు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలని ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే, ఈయన సంవత్సరం కాలంలోనే 18,000 కోట్ల రూపాయలని విద్యుత్ ఛార్జీల పేరిట ప్రజల మీద మోపడం జరిగింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకెంత మోపుతారు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత వారి మీద ప్రభుత్వాలు వ్యతిరేకత వస్తే 100 రోజుల్లోనే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన వాగ్దానం మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించి, అలాగే సామాన్యుడికి పెనుభారం మోపేటువంటి అదానీ స్మార్ట్ మీటర్లను ఏర్పాటును వెంటనే ఎత్తివేయాలి. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. గతంలో వైసీపీ ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ప్రజలపై పెనుభారం మోపితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు ఈ వైసీపీ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది, ప్రజలకు నెత్తిన విద్యుత్ పేరిట బండగుద్దుతుందని చెప్పి గతంలో ఆరోపించారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామనేసి నాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ పాటలు విని ప్రజలు వీళ్ళు ఓట్లేసి గెలిపిస్తే నేడు అధికారం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కన్నా ఘోరంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విడిచడం బాధాకరమైన విషయం. మేము డిమాండ్, కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి డిమాండ్ చేసేది ఒకటే, మీరు గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చండి. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఛార్జీలే కాకుండా అదనంగా FPPCA ఛార్జీల పేరిట పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి పెట్టి ప్రజలకు ఎక్కువ భారం వేసి విద్యుత్ ఛార్జీలను పెంచారు. అలాగే అదానీ సంస్థతో కుమ్మక్కై స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని కూడా ఉపసంహరించుకోండి. లేదా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిరంతరం పోరాటం, విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు నిరంతరం పోరాటం చేస్తాం. అలాగే మేము ఈ జిల్లా వ్యాప్తంగా దశల వారీగా విద్యుత్ నిరసన తెలుపడానికి సంసిద్ధమయ్యామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వాలకు ప్రధాన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నాయకులు అలంపూర్ విజయ్ కుమార్ అన్నారు.
62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ కార్యక్రమాల్లో డివిజన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించడంతో పాటుగా వారి నడవడికపై నిరంతరం కనిపెట్టుకుని ఉండాలన్నారు. ప్రతిరోజు పాఠశాలలో చెప్పే పాఠ్యాంశాల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకుని ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో జరుగుతున్న ఈ సమావేశం పాఠశాల అభివృద్ధి క్రమంలో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశాన్ని పురస్కరించుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతులను కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మి అందజేశారు. విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పుచ్చలపల్లి సుందరయ్య ఎలిమెంటరీ స్కూల్లో మరి పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరగడం జరిగింది. మరి ఎంతో అద్భుతంగా జరిగింది. అందులో పేరెంట్స్ రావడం, మరి టీచర్స్ వాళ్ళతో మాట్లాడడం, మరి అదేవిధంగా పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాలి, మరి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయని చెప్పేసి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా పేరెంట్స్తో చెప్పాము, ప్రతి 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారైనా వచ్చి మరి ఇక్కడికి వచ్చి టీచర్స్తో మమేకం అమ్మని చెప్పేసి, మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ మొక్కలన్నింటినీ కూడా పిల్లలు బాగా పెంచాలని చెప్పేసి వాళ్ళకి పాస్పోర్ట్ బుక్ కూడా ఇచ్చారు. ఆ డేట్ల ప్రకారంగా అప్లోడ్ చేయమని చెప్పారు. మరి చిన్నప్పటి నుంచే ఈ మొక్కలను పెంచడం అలవాటు చేయడం చాలా బాగుంది. మరి ఈ కార్యక్రమానికి మరి హెచ్ఎం గారు, మరి కార్పొరేటర్ గారు, మరి ఇక్కడ పేరెంట్స్ వీళ్ళంతా వచ్చారు. మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ముందుగా రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం ఈనాడు కాలనీ సంకుల అన్నపూర్ణమ్మ వీధి ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశామన్నారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఏడాది కూటమి పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన చూసి విసుగుపోయిన ప్రజలు కూటమి నాయకులను అఖండ మెజార్టీతో గెలిపించారని ఆయన గుర్తు చేశారు. సంవత్సరాల విధ్వంసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునే విధానంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రతి ఒక్కళ్ళ సమస్య పరిష్కారం కోసం ఇటు సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే విధానంలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇప్పటికే ఏ రాష్ట్రానికి రాని నిధులు సాధించడంలో సఫలీకృతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్రానికి వెలుగును తీసుకురావడానికి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే జీడిపి 8% నుంచి
12% పెంచడమే కాకుండా తొలి సంవత్సరంలోనే రానున్న సంవత్సరాల్లో అది 22% తీసుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళికను తయారు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఏ అంశాల్లో మనం జాగ్రత్త తీసుకుంటే జీడిపి పెరుగుద్దు, ఏ అంశాలను మనం పరిగణలో తీసుకుంటే పేదరికం తగ్గుద్దు, పేదరికం తగ్గే కొద్దికి జీడిపి పెరుగుద్ది. పేదరికం తగ్గటం అంటే నిరుపేదలు కూడా వాళ్ళ జీవనోపాధి వాళ్ళు పొందే విధంగా, ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చి అనేక మంది రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల నుంచి వెళ్ళి రకరకాల విధాలుగా వాళ్ళు వ్యాపారాలు చేయనండి, లేకపోతే మంచి ఉద్యోగస్తులుగా కానివ్వండి, సంపాదన పరులై పక్కవాడికి సాయం చేసే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి వాళ్ళ మార్గదర్శులుగా తీసుకుని ఇక్కడ బంగారు కుటుంబాలు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళ బంగారు కుటుంబాలుగా మార్చడానికి చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు సహకరిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం. డివిజన్లో నిరుపేద కుటుంబమైన భాగ్యలక్ష్మి అనే మహిళకి బడ్డీ కొట్టు ఇవ్వడం జరిగింది. అట్లాగే సంకలం అన్నపూర్ణమ్మ అనే వీధిలో ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల మట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మేము 15 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము. తెలంగాణ ఆఫీసర్తో మాట్లాడి ఎమ్మడే రోడ్డుని శాంక్షన్ చేశారు. దానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఇచ్చేశారు మా ప్రీతమైన ఎమ్మెల్యే గద్దెరామను. ముందు శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాము. అట్లాగే ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి 15వ డివిజన్ అభివృద్ధి పరంగా గద్దెరామన్ గారు అడుగు జాడల్లో పయనిస్తామని, అట్లా విజయవాడ నగరంలో 15వ డివిజన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేని కోరుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందండి. కర్మల భవనం ఒకటి కావాలి. ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఆ కర్మ భవనం ఏర్పాటు చేయాలని మా అందరికీ అందరూ కోరుకుంటున్నాను. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ప్రచార రథంలో కొలువుతీరిన దుర్గా మల్లేశ్వర్లకు పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం ఈవో సీనానాయక్ గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. నగరంలోని పలు వీధుల మీదుగా సాగిన గిరి ప్రదక్షిణలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. బేతాళ నృత్యాలు, సాంప్రదాయ కోలాటాల విన్యాసాల నడుమ గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. దుర్గా మల్లేశ్వర్లు కొలువుతీరిన ఇంద్రకీలాద్రి చుట్టూ గురు పౌర్ణమి రోజున ప్రదక్షిణలు నిర్వహించిన వారి కోరికలు సఫలీకృతమవుతాయనే సంకల్పంతో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి రోజు ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని కామధేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన వేద పండితులు స్వామి అమ్మవార్లకు షోడోపసాచార పూజలు నిర్వహించగా ఈవో సీనానాయక్ టెంకాయ సమర్పించి గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. దేవస్థాన ఉద్యోగులు, వందలాది మంది భక్తులు దుర్గా మల్లేశ్వర్లను కీర్తిస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. చిత్ర విచిత్ర బేతాల నృత్యాలు, కోలాట నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ ఆద్యంత కన్నుల పండుగగా సాగింది. ఘాట్ రోడ్ నుండి ఆరంభమైన ఈ ప్రదర్శన కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధర్పురం, సితారా మిల్క్ ప్రాజెక్ట్, కొత్తపేట, కోమల్ విలాస్ సెంటర్ మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరింది. మార్గమధ్యంలో భక్తులు ఆది దంపతులకు ఎదురేగి మంగళహారతులు సమర్పించారు.
నమః. ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు మంచి పవిత్రమైన రోజు. ప్రజలందరూ కూడా మన గురువు అనే వారు మార్గదర్శకులుగా ఉంటారు. వారిని ఎక్కడున్నా కానీ స్మరించుకుంటూ వారిని గౌరవించి పూజించుకుంటే అది చాలా మంచి జరుగుతుంది అందరికి కూడా. ఈరోజు చాలా ముఖ్యమైన గురు పౌర్ణమి. ఒకవైపు మనకు పౌర్ణమి రెండూ కలిసి వచ్చింది కాబట్టి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై దుర్గా జై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సకల దుర్గతులన్నీ కూడాను నివారణ అయ్యి సద్గతులు అవుతాయి. ఎటువంటి భయములన్నీ కూడాను నివారణ అవుతాయి. సర్వశత్రు పీడ పరిహారము అవుతుంది. అటువంటి దుర్గని ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి తల్లి. ఈ తల్లికి ఈ ఆషాఢ మాసంలో అత్యంత వైభవపేతంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజు నుంచి వారాహి నవరాత్రాలు జరిగినాయి. మరి ఆ తర్వాత ఈ వ్యాస పూర్ణిమ చాతుర్మాస్య దీక్షలు ప్రారంభం చేసేటటువంటి మాసం. ఈ మాసములో గ్రీష్మ ఋతువు అని చెప్పి చెప్తున్నప్పటికీ నైరుతి ఋతు పవనాలు ప్రవేశించేటటువంటి మాసం కూడా ఈ ఆషాఢ మాసమే. తొలకరి వచ్చి పాడి పంటలకి నాంది పలికేటటువంటి మాసం. అటువంటి ఈ మాసంలో ఈ వ్యాస పూర్ణిమకి ఋషులు మునులు యతీశ్వరులు అందరూ కూడాను చాతుర్మాస్య దీక్షని పాటింపడం చేయడం జరుగుతారు. ఈ చాతుర్మాస్య వల్ల ఏమిటయ్యా అంటే లోక కళ్యాణం జరుగుతుంది. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి. లోకమంతా కూడాను ఎటువంటి క్షామం లేకుండా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి ఈ మాసం, ఈ వ్యాస పూర్ణిమ మాసం చాలా గొప్ప విశేషమైనటువంటి మాసము. అందున అమ్మవారు మహాశక్తి స్వరూపం కాబట్టి ఆమెని శాంతిగా అమ్మవారి అనుగ్రహం కలగటం కోసమని సౌమంగళ్య ద్రవ్యాలతో పవిత్రమైనటువంటి సారిని కూడా సమర్పించి సౌమంగళ్య సిద్ధి కొరకు స్త్రీలందరూ కూడాను విశేషంగా అర్చించేటటువంటి మాసం. అటువంటి ఈ మాసంలో ఈ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ రోజున ఈ రథోత్సవంలో నగరోత్సవం వల్ల ఈ నగరంలో ఈ రథం ఎంత దూరం అయితే ప్రయాణించి ఆ రథం వెంట ఉన్నటువంటి వేద ఘోష వాయిద్య మేళతాళాల యొక్క ఘోష ఎంతవరకు దూరం అయితే వినపడుతుందో అంత దూరము యోజనాల దూరం అంతా కూడాను శత్రు భయములు లేకుండా సస్యశ్యామలంగా ఉండి ఆ పాడి పంటలు సమృద్ధిగా పండి లోక కళ్యాణం జరుగుతుంది. ప్రజలందరూ కూడాను సుభిక్షంగా ఉంటారు. అందువల్లనే గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలో షిరిడి సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలు ఆలయాల్లో వేకుజాము నుంచే బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో చేశారు. పలు డివిజన్లో జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. 63వ డివిజన్ న్యూ రాజీవ్ నగర్ శ్రీ షిరిడి కృష్ణ సాయి మందిరం, ఉడా కాలనీ సాయిబాబా ఆలయం, 64వ డివిజన్ కండ్రిక సాయిబాబా ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో బోండా ఉమ పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా 63వ డివిజన్ శ్రీ షిరిడి కృష్ణ సాయి మందిర కమిటీ పెద్దలు కోలా శ్రీనివాసరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆ పూజలో ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొనడం, భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పైడి తులసి, తెలుగు మహిళా నాయకురాలు లబ్బా దుర్గా, డివిజన్ తెలుగుదేశం కమిటీ, ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 63వ డివిజన్లో షిరిడి కృష్ణ దేవస్థానం సాయిబాబా దేవస్థానం నందు ఉదయం 6 గంటల నుండి పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటల నుండి భారీగా 6,000 మందికి, సుమారుగా 6,000 మందికి అన్నదాన ప్రారంభించాం. భారీగా జనం వచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు శ్రీ బోండా ఉమేశ్వర గారు హాజరయ్యారు. జనం అందరూ బాగా సహకరించారు. ప్రత్యేకంగా గురు పౌర్ణమి సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
జై సాయిరాం 63వ డివిజన్లో ప్రతి సంవత్సరం సాయిబాబా గుడి కమిటీ గురు పౌర్ణమి బాగా బ్రహ్మాండంగా చేస్తారు. ప్రతి సంవత్సరం వచ్చేసి 6,000 నుంచి 7,000 మందికి భోజనాలు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మన విజయవాడ ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే 63వ డివిజన్ ప్రజలకి నా నమస్కారాలు. ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నాగసాయి బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆకాంక్షించారు. నాగసాయి బాబా మందిరం పక్షాన పేదలకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. లెనిన్ సెంటర్ సమీపానున్న శ్రీ నాగసాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని మందిరాన్ని సుందరంగా అలంకరించారు. మందిర నిర్వాహకుడు సుధాస్వామి నేతృత్వంలో బాబావారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుని ఇతర దేవతామూర్తులను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి బాబావారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బాబా భక్తులకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ లెనిన్ సెంటర్ లో నాగసాయిబాబా మందిరం ఎంతో పేరుగాంచిందన్నారు. ఇక్కడ బాబావారిని దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుధాస్వామిని వారు అభినందించారు. మందిర నిర్వాహకుడు సుధాస్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా బాబావారికి ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించామన్నారు. బాబావారి బోధనలను అనుసరిస్తూ సమాజానికి తమ వంతు సాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నాయకుడు ఎర్రంశెట్టి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సాటి మనిషికి సాయం చేసే తత్వం షిర్డీ సాయి తత్వం. సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించే తత్వం గురుతత్వం. షిర్డీ సాయిబాబా గురువు, ఆయన సద్గురువు. అనేక కార్యక్రమాలు ఆయన జీవించినప్పుడు షిర్డీలో అనేక రకాలుగా ప్రజలందరికి కూడా భిక్షాటన చేసి ఆయన ఉన్నదంతా కూడా అందరికీ పంచిపెట్టి ఆనమైతే. అలాగే షిరిడీలో ఉన్నంతకాలం కూడా బాబా గారు అందరినీ సమానత్వంగా కుల మతాలకి భేదాలకు అతీతంగా ఆయన షిరిడీలో అనేక కార్యక్రమాలు చేశారు. హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి జీవించాలని మొట్టమొదటిగా ప్రబోధం చేసినటువంటి గురు శ్రీ షిరిడీ సాయిబాబా. ఈరోజు నాగసాయిబాబా మందిరంలో ప్రతి ఏడాదిలాగే గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజలందరికీ కూడా అన్న సమారాధన, అలాగే మహిళలకి వస్త్రాలు పంపిణీ, ఇలాగ అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో మా నాగసాయిబాబా మందిరం విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ గారు, అలాగే కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్ తెలుగుదేశం పార్టీ తరఫున మా గుడికి ఆయనకి ఎంతో అనుబంధం ఉంది. అనేక సంవత్సరాలుగా మా మందిరాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడికి వచ్చి బాబావారికి, అలాగే నాగమానసాదేవి అమ్మవారికి పూజలు చేసి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పూజలు చేస్తారు. అలాగే ఈ మందిరంకి వచ్చినటువంటి భక్తులందరికి కూడా షిరిడీ నాగసాయిబాబా దివ్యాశీస్సులు ఎల్లవేళ ఉండాలని,
రాష్ట్ర ప్రజలందరికీ బాబా గారు వెలుగుని నింపాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మా మందిరానికి విచ్చేసిన గౌరవనీయులు కార్పొరేటర్ నిలిబండ్ల బాలస్వామి గారు, వారి కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు షిరిడి సాయిబాబా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారు కూడా అన్ని రంగాల్లో అనేక రకాలుగా పదవులు అందుకొని షిరిడి సాయిబాబా అమ్మవారి ఆశీస్సులతో ఉన్నతమైన శిఖరాలకు చేరాలని మా మందిరం తరపున కోరుకుంటూ భక్తులందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అత్యంత ప్రాముఖ్యమైన రోజు ఈరోజు గురు పౌర్ణమి. బాబా గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ గురు పౌర్ణమి రోజు. గురువుల్ని గౌరవించుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. మరి విజయవాడలో ఒక మంచి పేరున్న దేవాలయం, మరి నది ఒడ్డున మరి సుధాస్వామి గారు గత 30-40 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో ఎన్నో మంచి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా బాబా గారి ఆశీస్సులు అందించడానికి గురు పౌర్ణమి రోజు ఈరోజు మరి సుధాస్వామి వాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదానం, మరి అలాగే వస్త్రదానం ఇలాగా కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మరి భక్తులందరికీ ఇక్కడ ఒక విశ్వాసం ఉంది. ఈ దేవాలయంకి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు కోరుకుంటే అవి త్వరితగతిన నెరవేరుతాయని చెప్పి దృఢమైనటువంటి సంకల్పం భక్తుల్లో ఉంది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ దేవాలయానికి భక్తులు వస్తూ వాళ్ళ యొక్క కోరికలు ఇక స్వామివారి ముందు ఉంచుతారు. కాబట్టి ఇక్కడ వచ్చి విచ్చేసిన భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు అన్నీ కూడా బాబా గారు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గురు పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా ఈ దేవాలయానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మీతో భాగస్వామ్యం చేసి బాబా గారి ఆశీస్సులు మాకు కూడా అందించినటువంటి మరి సుధాస్వామి గారికి, మీకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కలిసి రావాలని, వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, మరి అలాగే వ్యాపార రంగంలో అందరూ పైకి రావాలని చెప్పి ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మమ్మల్ని కూడా మరి ఆహ్వానించినటువంటి ఈ గుడి యాజమాన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కృషితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రుల సహకారం, సూచనలను ప్రభుత్వం తీసుకోవాలని భావించిందన్నారు. అందుకోసం ప్రతి ప్రభుత్వ పాఠశాలలను మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకే బేగ్ నగరపాలక సంస్థ పాఠశాల, 62వ డివిజన్ పుచ్చలపల్లి సుందరయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, కండ్రిక ఉన్నత పాఠశాల తదితర పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి పాఠశాలలోనూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన బోధనకు, సౌకర్యాల కల్పనకు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా ఈ సమావేశాలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల సూచనలను, సలహాలను తీసుకొని పాఠశాలలో బోధనతో పాటుగా సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడతామని వివరించారు. నిర్బంధకరమైన విద్యా ప్రభుత్వం పాఠశాలలో ఉండదని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నాణ్యంగా ఉండేలా పెడుతున్నామన్నారు. విద్యార్థులు ఎవరైనా ఇంటి వద్ద నుంచి భోజనం తెచ్చుకొని తింటామంటే అవకాశం కల్పిస్తామన్నారు. పాఠశాలలో కొన్ని సమస్యలను సమావేశాల్లో తల్లిదండ్రులు చెప్పారని, ఆయా సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు చేపడతామని వివరించారు. 62వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు, పేద కుటుంబంలోని పిల్లలకు సైతం అత్యంత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు మహర్దశ లభిస్తుందని, మెరుగైన విద్య విద్యార్థులకు అందుతుందన్నారు. అది 5 అవుతారా, 10 మంది అవుతారా, క్లాస్ మొత్తం 90 మంది మార్కులు దాటారా మీ ఇష్టం. ప్రభుత్వం 13,000 ఇస్తుంది. నేను వ్యక్తిగతంగా 590 మార్క్స్ క్రాస్ చేసినటువంటి ప్రతి స్టూడెంట్ కి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా పిల్లలందరికీ 20,000 రూపాయలు ఇస్తారు. కాబట్టి
ఖచ్చితంగా పిల్లలందరూ 590 మార్కులు దాటడానికి ట్రై చేయాలి. స్కూల్కి మంచి పేరు తేవాలి, ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేవాలి. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చదువు చెప్పించి మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం కష్టపడుతున్నప్పుడు ప్రభుత్వానికి అండగా నిలవాలి, శాసనసభ్యుడికి అండగా నిలవాలి. అలాగే మీ కుటుంబాలకి మీ చదువు ద్వారా మంచి భవిష్యత్తు, మీ భవిష్యత్తు మార్చుకోవాలని కోరుకుంటూ ఈ గురు పౌర్ణమి సందర్భంగా మా పిల్లలందరికీ కూడా హృదయపూర్వక దీవెనలు, చల్లటి ఆశీస్సులు ఇస్తూ రాబోయే రోజుల్లో మరింతగా మంచి భవిష్యత్తులో ఉజ్వలమైన తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా మాస్టర్లకి, టీచర్లందరికీ, మా ఎస్ఐ రమేశ్రీ గారికి, నందిని మా చెల్లెళ్ళు నందినికి, అలాగే నవీన్కి, అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యూరాలజికల్ ఎక్సలెన్స్ ఓ మైలురాయిగా నిలిచిపోయే సుజికాన్ 2025 నిర్వహణకు నగరం వేదిక కానుంది. ఈ నెల 11 నుండి 13 వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో 36వ సదరన్ యూరాలజిస్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సు జరగనుంది. విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జినైటో యూరినరీ సర్జన్స్ నిర్వహించే ఈ కార్యక్రమం ఏఎస్యు చరిత్రలో అతిపెద్ద జోనల్ యూరాలజీ సమావేశం కానుంది. సుజికాన్ 2025 వివరాలను తెలియజేసేందుకు ఎంజీ రోడ్ లోని ప్రశాంత్ హాస్పిటల్లో గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుజికాన్ 2025 నిర్వాహక బృందం సభ్యులు పలు కీలక అంశాలను వెల్లడించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ 75 ట్రేడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవాళ నేను డాక్టర్ సతీష్ కుమార్, చావల్ సతీష్ కుమార్, యూరాలజిస్ట్ని. ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయడానికి ముఖ్య కారణం విజయవాడలో ఒక అతిపెద్ద యూరాలజీ కాన్ఫరెన్స్ జరిగిపోతుంది. శుక్రవారం, శనివారం, ఆదివారము. ఇది సౌత్ జోన్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్. ఇది రెండోసారి మేము అతిపెద్ద కాన్ఫరెన్స్ ని మనం విజయవాడలో జరుపుకోబోతున్నాము. ఒక 1000 మంది పైన యూరాలజీ డాక్టర్స్ అందరూ సౌత్ ఇండియా నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ కేరళ నుంచి అందరూ యూరాలజిస్టులు రేపు కాన్ఫరెన్స్ జరుపుకోబోతున్నాము. విజయవాడ అనేది ఇది మొదటిసారి కాదు. విజయవాడలో మనం ఇంతకుముందు కూడా చాలా పెద్ద కాన్ఫరెన్స్, యూరాలజీ కాన్ఫరెన్స్ మేము ఆర్గనైజ్ చేశాం. మనము ఫస్ట్ టైము ఆల్ ఇండియా వైడ్ యూరాలజీ కాన్ఫరెన్స్ ని 1986లో చేశాము. ఆ తర్వాత 2004లో సౌత్ ఇండియా యూరాలజీ కాన్ఫరెన్స్ చేశాము. తర్వాత స్టేట్ కాన్ఫరెన్స్ కూడా మనం జరుపుకున్నాము. ఇక్కడ రెండోసారి ఈ సౌత్ ఇండియా వైడ్ యూరాలజీ కాన్ఫరెన్స్ ని ఈ 3 రోజులు శుక్రవారం, శనివారం అంటే 11, 12, 13 తారీఖులు జూలైలో జరుపుతున్నాము. సో దానికి మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మా విజయవాడ సిటీ అనేది ఇట్లాంటి కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడంలో చాలా ముందుగా ఉంటుంది. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ వెరీ గుడ్ యంగ్ యూరాలజిస్ట్ హియర్ ఇన్ విజయవాడ సిటీ. సో అందుకనే మనం ఇది రెండోసారి కూడా ఇక్కడ జరుపుకోబోతున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ధీరజ్ కాసర్నేని, ఈ కాన్ఫరెన్స్ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముందుగా ఈ కాన్ఫరెన్స్ సౌత్ ఇండియా యూరాలజీ అసోసియేషన్ అంటే ఏఎస్యు అంటాము, అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ, వారిది ఎవ్రీ ఇయర్ ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇది 36వ సౌత్ జోన్ యూరాలజీ కాన్ఫరెన్స్ గా ఇప్పుడు మన విజయవాడలో సీకే కన్వెన్షన్ లో జూలై 11, 12, 13 మొత్తం 2.5 రోజులు దాదాపుగా 1000 మంది డెలిగేట్లు 4 స్టేట్ల నుంచి, మళ్ళీ ఇతర మొత్తం దేశం మొత్తం డెలిగేట్స్ దాదాపుగా 1000 మంది డెలిగేట్స్ వస్తున్నారు. ఇది ప్రాబ్లీ ఫస్ట్ టైము
బిగ్గెస్ట్ జోనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అంటే మొత్తం ఇండియాలోనే ఏ జోన్లోనూ 1000 మంది డెలిగేట్లు పైగా ఒక చోటుకు వచ్చి ఇలా మీటింగ్ పెట్టుకోవడం అనేది జరగలేదు. ఈ కాన్ఫరెన్స్ యొక్క విశేషం అది. అట్లాగే ఈ కాన్ఫరెన్స్ లో 2.5 రోజుల్లో దేశం మొత్తం ఫ్యాకల్టీ వచ్చి కిడ్నీ స్టోన్స్ గురించి, ప్రాస్టేట్ గురించి, రోబోటిక్ సర్జరీ గురించి, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ గురించి, అట్లాగే 8 సబ్ స్పెషాలిటీస్ యూరాలజీ యొక్క క్యాన్సర్స్, పీడియాట్రిక్ యూరాలజీ అన్నింటిలో కలిపి ఒక 50కి పైగా సెషన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అసోసియేషన్ ఆఫ్ సదర్న్ యూరాలజీ కౌన్సిల్ని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే వచ్చిన డెలిగేట్స్ అందరికీ కూడా మేము ఒక లైవ్ వర్క్షాప్ ప్రశాంత్ హాస్పిటల్ నుంచి మరియు సెంటినీ హాస్పిటల్ నుంచి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి సర్జరీలు చేయటం కూడా దేశం మొత్తం అత్యాధునిక సర్జన్స్ ఇక్కడికి ఇన్వైట్ చేసి మనం బీపీహెచ్ మీద రోబోటిక్ సర్జరీ కానివ్వండి, లేజర్స్ కానివ్వండి, మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ టెక్నిక్స్ అని కానివ్వండి, ఈ సర్జరీలు కూడా చేసి ఈ టెక్నాలజీ గురించి అందరు యూరాలజిస్ట్ కి అవగాహన కల్పిస్తానికి కూడా ఈ కాన్ఫరెన్స్ అనేది తోడ్పడుతుంది. అట్లాగే వచ్చిన డెలిగేట్స్ అందరికీ వాళ్ళకి వేరియస్ యాక్టివిటీస్, వెల్నెస్ యాక్టివిటీస్ అంటే కొన్ని క్రికెట్ టోర్నమెంట్స్ అని. డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్ అండి. నేను ఈ కాన్ఫరెన్స్ కి ఆర్గనైజింగ్ ట్రెజరర్ని. ఇప్పుడు సతీష్ సార్ అను డాక్టర్ ధీరజ్ గారు ఇద్దరు ఈ కాన్ఫరెన్స్ ప్రత్యేకతల గురించి చెప్పారు. సో దీంట్లో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైనా కాన్ఫరెన్స్ అనుకుంటే యూరాలజీ కాన్ఫరెన్స్ కానీ ఏదైనా సరే ఎనీ కాన్ఫరెన్స్ మన యూజువల్ ఒక అకాడమిక్ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఈ కాన్ఫరెన్స్ లో ప్రత్యేకతలు ఏంటంటే మనం అదర్ దాన్ అకాడమిక్ యాక్టివిటీస్ మనం అనుకున్నట్టు క్రికెట్ కానీ, ఎర్లీ మార్నింగ్ వాక్ కానీ, వాకథాన్ కానీ, సో ఇవన్నీ ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు దాకా ఎన్ని కాన్ఫరెన్సెస్ మనకి ఇండియాలో జరుగుతున్నా కూడా ఇన్ని యాక్టివిటీస్ ఒక కాన్ఫరెన్స్ లో ఇంత వెల్ ఆర్గనైజ్డ్ వే కింద మనం ఎప్పుడు చేయలేదన్నమాట. సో ఇది చాలా ప్రత్యేకం ఈ కాన్ఫరెన్స్ లో. సో వర్క్ షాప్ కూడా ఈ కాన్ఫరెన్స్ లో పెట్టడం కూడా ఏంటంటే ముఖ్యంగా ఇందాక ధీరజ్ గారు అన్నట్టు మనం ప్రాస్టేట్ మీద. సో కంప్లీట్ ఈ ప్రాస్టేట్ అనేది ఏంటంటే మనకి ఎవరికైనా సరే 50 years దాటిన తర్వాత ఎవరికైనా ఇబ్బంది వస్తుంది, 50 లోపు కూడా రావచ్చు. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇచ్చే అత్యాధునిక ట్రీట్మెంట్ అనమాట. అంటే మనకి ఒక 40 years బ్యాక్ ఉన్న ప్రాస్టేట్ సర్జరీ ఏంటి, అసలు ఇవాళ ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే అసలు ఈ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత మనకి ఒక ప్రాస్టేట్ మీద ఆల్మోస్ట్ మనకి అబ్రాడ్ లో ఉన్న US లో కానీ, జర్మనీలో కానీ ఉన్న ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ అన్ని మనకి ఇండియాలో, అది మనం విజయవాడలో మనం చేయగలుగుతున్నాం. సో ఇది మనకే కాకుండా అందరికీ వచ్చిన డెలిగేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కాన్ఫరెన్స్ లో ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్, అదర్ దాన్ దిస్ మనం ఇక్కడ పెట్టే ఫుడ్ కానీ, సో మన ప్రత్యేకతలు అనమాట. అంటే మన విజయవాడ అంటే ఫుడ్ కి తగ్గ పేరు. సో దేనికి మనకి లోటు లేకుండా వచ్చిన వాళ్ళందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై గేట్స్ ఫౌండేషన్ తో కలిసి సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం టెక్నాలజీని వినియోగిస్తుందని స్పష్టం. ఇంద్రకీలాద్రితో నేటితో ముగిసిన శాకంబరి ఉత్సవాలు. పూర్ణాహుతి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న దుర్గగుడి ఈవో సీనా నాయక్. నగర వ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ఘనంగా జరిగిన పౌర్ణమి వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.